వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం టాలీవుడ్లో ఐరన్ మ్యాన్గా అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ప్రేక్షకులు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఐరన్ మ్యాన్గా అల్లు అర్జున్ అంటూ ట్రోల్స్ గురవుతున్నాయి? ఆ అంశం గురించి పూర్తిగా మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా ఏదైనా ఉందంటే అల్లు అర్జున్ గారు ఐరన్ మ్యాన్గా వస్తున్నాడు అంటూ కూడా వస్తున్న వార్తలు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, ప్యాన్ వరల్డ్ హీరో. పుష్ప తర్వాత 1 and 2 తర్వాత ఆయన ప్యాన్ వరల్డ్ స్థాయి ఆ రికార్డ్స్ అవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. అయితే వాట్ నెక్స్ట్ అల్లు అర్జున్ వాట్ నెక్స్ట్ సినిమా అన్నదప్పుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు, అది అందరికి తెలిసిందే. ఆ నెక్స్ట్ కూడా లోకేష్ కనకరాజు అని తమిళ్ డైరెక్టర్ తోటి కమిట్మెంట్ అయిపోయిందని దాన్ని వర్కింగ్ టైటిల్ AA 23గా మనం వింటా ఉన్నాం. సో దాంతోపాటు అంటే అల్లు అర్జున్ది అట్లే సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా కన్ఫర్మ్ అయిందని మొదట విన్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఆ కథా వస్తువు ఏంటి, ఆ కనకరాజు గారు నిర్మించేటువంటి ఆ దర్శకత్వంలో వచ్చేటువంటి కథ అని ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆ సబ్జెక్టు చాలామందికి సినీ పరిశ్రమలో వినిపించడం జరిగింది. చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాను. అదేంటంటే ఇరంబుకై మాయావి అని తమిళ్లో ఆ చొక్కన్ గారు రచించినటువంటి కథ సిరీస్, అది కామిక్ సిరీస్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనకు చందమామ కథలో బేతాళుడు కథలు ఉంటాయి, పెదరాశి పెద్దమ్మ కథలు ఉంటాయి. అట్లాగే తమిళ సాహిత్యంలో ఉన్నటువంటి ఆ కామిక్ సిరీస్ అది ఏంటంటే స్టీల్ క్లవ్ అని కూడా ఇంకో సిరీస్ ఉంటుంది. ఆ స్టీల్ క్లవ్ అంటే ఏంటంటే స్టీల్ క్లవ్ దట్ మీన్స్ ఇనుప పంజా అన్నట్టు. సో ఈ సిరీస్ దీంట్లో ఏంటి అంటే ఆ కథ విషయంలో మనకు తెలుసు, బేతాల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అతను ఏదో చెట్టు మీద ఉన్న దయ్యాలను తీసుకురావడం, తీసుకొచ్చి ఓ ప్రశ్న అడగడం, ఆ ప్రశ్న తర్వాత ఆ రాజుకు వచ్చిన ప్రాబ్లం ఆన్సర్ వీళ్ళు చెప్తేనేమో ఏం లేదు, లేకపోతే మళ్ళీ ఆ దయ్యాలు వెళ్ళి మళ్ళీ చెట్టు కింద మళ్ళీ చేరుకోవడం, ఏదో ఒక సీక్వెన్స్ ఎట్లా ఉంటుందో. లేదు కొన్ని కథలు ఉన్నాయి మనకు ఆల్రెడీ మన నిజ జీవితంలో చాలా క్యారెక్టర్లు చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బ్యాట్స్మెన్, స్పైడర్ మ్యాను, ఐరన్ మ్యాను ఇట్లాంటివి కూడా సేమ్ వెబ్ సిరీస్గా వచ్చేసినాయి హాలీవుడ్లో. బ్యాట్మెన్ కానీ అంటే ఆదరణ స్పైడర్ మ్యాన్ అది అద్భుతంగా ఉంటుంది, పిల్లలకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాన్ని రకరకాల అంటే అప్పుడు ట్రెండ్ అంటే ఒకనాడు ఏంటి అంటే ఆ చందమామ కథల్లో ఆ పుస్తకాలు ప్రింటెడ్ మ్యాగజైన్లో ప్రింటెడ్ సిరీస్లో వచ్చినప్పుడు అవి ఆ కామిక్స్ అలాగే నడిచాయి. ఆ తర్వాత మన టీవీ మీడియా కానీ ఇచ్చిన తర్వాత కార్టూన్ సెక్టర్ స్టార్ట్ అయిన కార్టూన్లో కూడా అట్లాంటి యానిమేషన్ తోటి ఆ సిరీస్ వచ్చాయి. వాటి బేస్లోనే గేమ్స్ కూడా చాలా రకమైన గేమ్స్ వాటిని పోలే ఉంటాయి. సో ఇప్పుడు సినిమాలు కూడా వాటి తరహానే వస్తూ ఉన్నాయి. హాలీవుడ్లో ఆల్రెడీ వచ్చాయి, బాలీవుడ్లో కూడా వచ్చాయి ఇట్లాంటివి. సేమ్ ఆ క్యారెక్టర్నే ఆ స్టీల్ క్లవ్ ఏదైతే ఉందో ఆ దాంట్లో ఉన్నటువంటి అంటే ఆ కథా నేపథ్యంలో అంటే ఆ తమిళ్లో ఉన్నటువంటి కథలు అది ఏంటంటే అడవి నేపథ్యంలో ఉన్నటువంటి అతను ఆ అడవిలకి వెళ్ళినటువంటి బాలుడు అక్కడే పెరిగి అనుకోని ప్రమాదం వల్ల చెయ్యి కోల్పోతాడు. ఆ తర్వాత అతీంద్ర శక్తులు లేదా దేవత అనుగ్రహించడం దానివల్ల అతనికి మళ్ళీ ఒక శక్తివంతమైన చెయ్యి వస్తుంది, పంజా వస్తుంది అనేది ఆ కథా సిరీస్లో. సో దాన్ని ప్రధానంగా తీసుకొని అల్లు అర్జున్ హీరోగా అది సోషియో ఫాంటసీ విత్ విజువల్ ఎఫెక్ట్ తోటి భారీ చిత్రంగా ఈ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం రాబోతుంది. బహుశా ఈ తరహా అంటే ఇప్పుడైతే మనం చర్చిస్తున్నామో ఏదైతే లోకేష్ కనకరాజ్ గారు ఇన్నాళ్ళు అమీర్ ఖాన్కు వాళ్ళకి వీళ్ళకు ఆ కథ చెప్పి ఇండస్ట్రీలో ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటారు కదా. సో అది డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే బహుశా అల్లు అర్జున్ ఆ సినిమాను ఆ సబ్జెక్ట్ ఓకే చేసుకుంటే కథ ఇలా ఉండబోతుంది అనేది సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బహుశా ఇది నిజమై ఒకవేళ నిజమైతే ఇది మనం నిజం అని కూడా చెప్పవచ్చు. సో ఐరన్ మ్యాన్గా అంటే దాంట్లో క్యారెక్టరా లేకపోతే ఏమైనా ఐరన్ షీల్డ్స్తో లేకపోతే ఇట్లా వస్తుంది అనేది? అదే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు అల్లు అర్జున్ గారు గోల్డెన్ లెగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఐరన్ హ్యాండ్తో వస్తున్నాడు. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఐరన్ హ్యాండ్ ఐరన్ లెగ్ అంటే నెగిటివ్ ఉంటుంది, క్యారెక్టర్ పరంగా నెగిటివ్ ఫీల్ ఉంటుంది. కానీ ఇది ఐరన్ క్లవ్ అనే వెబ్ సిరీస్తో వస్తుంది. సినిమా టైటిల్ ఏం పెడతారో మనకు తెలియదు. సో ఏదైతేనేమి అదే చెప్పాను కదా, అతీంద్ర శక్తుల వల్ల తను కోల్పోయిన చెయ్యి ప్లేస్లో ఒక అతీంద్రమైన స్టీల్ చెయ్యి వస్తుంది. అది అక్కడంతవరకు ఉన్నట్టు ఆ పౌరాణిక కథల్లో ఉన్నటువంటి కథ, ఇది జానపద కథల్లో ఉన్నటువంటి ఇతిహాసంలో ఉన్నటువంటి కథ. సో మేబీ మన కథ తరపున చాలా సినిమాలు చూస్తుంటాం.
మనం జానపద చిత్రాలు కూడా అలాగే ఉంటుంది. హీరో ఎక్కడో 7 పర్వతాల అవతలనో 7 సముద్రాల అవతలనో ఓ హిమాలయాల్లో ఓ పుష్పమో ఓ ప్రాణమో ఏదో ఉంటే అది తీసుకురావడానికి బయలుదేరిన హీరోకు అనుకోకుండా దారి పొడుగుతున్న సమస్యలు, ఆ సమస్య కాడ ఒక వరం సంపాదించుకోవడం. పెద్దరాజు పెద్దమ్మ కథలు అదే కదా. హీరో వెళ్ళగానే అక్కడి నుంచి ఒక వరం ఇస్తారు, లేదా మంత్రదండం ఇస్తారు, లేదా ఒక ఆయుధం ఇస్తారు, పవర్ ఏదో ఇస్తారు. ఇట్లా కథ నడుచుకుంటూ వెళ్ళి చివరకు ఆ 7 సముద్రాల అవతల ఉన్న చిలక ప్రాణం తీసుకురావడము, లేదా నిధి తీసుకురావడము, దివ్య ఔషధాలు తీసుకురావడము, ఏదైతే కథ అంశం ఉంటుంది అంతా కూడా సోషియో ఫాంటసీ తరహా చిత్రాలు ఇవి. కొంచెం పిల్లలకు ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి ఇంట్రెస్ట్గా క్యూరియాసిటీ కలుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి కథా చిత్రాలు దీన్ని ఇప్పుడు కమర్షియల్గా అల్లు అర్జున్ లాంటి హీరో ఇమేజ్ని యాడ్ చేస్తూ ప్యాన్ వరల్డ్ స్థాయి బిజినెస్కు అనుకూలంగా సబ్జెక్ట్ చేయడం అంటే కొంచెం క్రిటికలే. కత్తి మీద సాము లాంటిది. మరి లోకేష్ కనకరాజు గారు ఎలా డీల్ చేస్తాడో మనం రాబోయే వెండితెర మీద చూడాలి. సో ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయినటువంటి అట్లీ కుమార్తో చేస్తున్నటువంటి సినిమా సో ఎలా ఉండబోతుంది ఏంటి అన్న ఈ తరుణంలో చాలా బిజీ స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి, షూటింగ్స్ ఇవన్నీ కూడా పెద్ద తతంగం. ఇలా చూసుకుంటే ఒకేసారి కనకరాజన్ గారితో సినిమా చేయటం అంటే మేనేజ్ చేయగలరా అండి? ఖచ్చితంగా అది ఆ సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా ఉంటుంది. కానీ ఆటోమేటిక్గా ఆ సినిమా ఒకటి ప్రొడక్షన్లో ఉన్నప్పుడు వాటి గురించి నెక్స్ట్ సినిమా గురించి చర్చలు, కథలు, ఈవినింగ్ సిట్టింగ్స్ అనో లేకపోతే సంథింగ్ 1 డే 2 డేస్ వీకెండ్స్లో ఆ కథ గురించి కానీ ఆ ప్లానింగ్ గురించి కానీ డిస్కషన్ చేస్తుంటారు. సహజం అది. ఒక్క రోజుల్లో 3 షెడ్యూళ్ళు 4 షెడ్యూళ్ళు అంటే 3 లొకేషన్లో నటించిన హీరోలు ఉన్న స్థానంలో పెద్ద ప్రాబ్లమే లేదు. బట్ అది ఏదో డిస్కషన్ అవుతుంది. మళ్ళీ దానికి లాస్ట్గా స్క్రిప్ట్ ఫైనల్ అవ్వాలి, దానికి బడ్జెట్ ఫైనల్ అవ్వాలి, బడ్జెట్ అయినాక దానికి షెడ్యూల్ ఖరారు చేయాలంటే లోకల్ సెట్ చేసుకునే ఏంటిది, అవుట్ లొకేషన్ ఏంటి, సెట్టింగ్స్ ఏమైనా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ప్యారలల్గా జరుగుతూనే ఉంటుంది. ఏం జరిగినా కూడా పాన్ వరల్డ్ స్థాయి సినిమా రాబోతుందని మనం ఆశిద్దాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.